హౌ టు గెయిన్ వెయిట్. నాకు తెలుసు ఈ టాపిక్ గురించి నువ్వు చాలా వీడియోస్ చూసుంటావు అండ్ వెయిట్ గెయిన్ ప్రాసెస్ కూడా అంత ఈజీ అయితే కాదు. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ, ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఈ టాపిక్ మీద మిగతా వీడియోస్ చూడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక 4 పాయింట్స్ డిస్కస్ చేస్తా. ఈ 4 పాయింట్స్ కనుక నువ్వు బాగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే నీ వెయిట్ గెయిన్ జర్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సరే, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు అసలు మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వాలి? బికాస్ నువ్వు చాలా అండర్ వెయిట్లో ఉంటాయి, చాలా స్కిన్నీగా ఉంటాయి. నేను ఒక వీక్ పర్సన్గా లేదా ఇన్యాక్టివ్ పర్సన్గా అయితే కన్సిడర్ చేస్తారు. అదే నువ్వు ఓవర్ వెయిట్ అయితే, అదే ఫ్యాట్ పర్సన్గా ఉంటే నిన్ను ఒక లేజీ పర్సన్గా లేదా అన్ప్రొడక్టివ్ పర్సన్గా అయితే కన్సిడర్ చేస్తారు. అదే నువ్వు ఫిట్గా ఉంటే నిన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్గా, ఒక కాన్ఫిడెంట్ మెన్గా అయితే కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళు నిన్ను ఎలా అలా కన్సిడర్ చేస్తారని కాదు, బట్ బేసిక్గా ఫిట్గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్స్ట్రాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో నువ్వు నీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ని చాలా సీరియస్గా తీసుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసే. వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ పాయింట్, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్. ఇక్కడ నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఒకే ఒక వే ఉంది, అదే నీ క్యాలరీ మేనేజ్మెంట్. ఇక్కడ క్యాలరీ మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదు, క్యాలరీ సర్ప్లస్ ఆర్ క్యాలరీ డెఫిషియెంట్. ఇక్కడ క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి అంటే దాన్ని కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన బాడీ డైలీ కొన్ని యాక్టివిటీస్ చేయడానికి, లైక్ రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఇలా కొన్ని యాక్టివిటీస్ చేయడానికి మన బాడీకి కొంత ఎనర్జీ అయితే కావాలి. సో ఆ ఎనర్జీని మనం ఇక్కడ క్యాలరీస్ అని అంటున్నాం. బేసిక్గా ఈ క్యాలరీస్ని మనం ఫుడ్ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. డైలీ మనకు కొన్ని యాక్టివిటీస్ చేయడానికి మన బాడీ కొన్ని క్యాలరీస్ని మెయింటైన్ చేయాలి. వీటిని మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ అని అంటాం. బేసిక్గా నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 క్యాలరీస్ అని అనుకుందాం. సో ఇప్పుడు నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు 2000 కన్నా ఎక్కువ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తాయి, లైక్ 2500 క్యాలరీస్ని తీసేసుకుంటున్నావు అనుకుందాం. సో అప్పుడు నీ బాడీ ఏం చేస్తుందంటే, నీ బాడీకి కావాల్సింది ఓన్లీ 2000 క్యాలరీస్ మాత్రమే. సో రిమైనింగ్ ఏదైతే 500 క్యాలరీస్ ఉంటాయో ఆ క్యాలరీస్ ని నీ వెయిట్ గెయిన్ లో హెల్ప్ అవడానికి నీ బాడీ అయితే యూజ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ ని మనం క్యాలరీ సర్ప్లస్ ప్రాసెస్ అని అంటాం. అదే ఇక్కడ నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నావు. సో అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 1500 క్యాలరీస్ ని మాత్రమే తీసుకుంటున్నావు అనుకుందాం. సో నీ బాడీకి 2000 క్యాలరీస్ కావాలి కాబట్టి నువ్వు ఓన్లీ 1500 క్యాలరీస్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నావు. కాబట్టి సో రిమైనింగ్ 500 క్యాలరీస్ అనేది నీ బాడీ, నీ ఫ్యాట్ ఏదైతే ఉందో దాని నుంచి తీసుకొని నీ డైలీ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకుంటుంది. సో ఇలా చేయడంతో ఓవర్ ది టైం ఏమవుతుందంటే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. దీన్నే క్యాలరీ డెఫిసిట్ డైట్ అని అంటారు. సో నువ్వు ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వాలంటే క్యాలరీ సర్ప్లస్ లో డైట్ ఉండాలి. అదే నువ్వు ఇక్కడ వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ లో నీ డైట్ ఉండాలి. సో నువ్వు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఇదే బేసిక్ ప్రిన్సిపల్. సెకండ్ పాయింట్, ఫిజికల్ యాక్టివిటీ. నువ్వు క్యాలరీస్ తీసేసుకుంటున్నావు, బట్ ఆ క్యాలరీస్ నీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, లైక్ ప్లేయింగ్ గేమ్స్, కార్డియో, సెక్స్, వర్కౌట్స్, ఇలా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే నీ బాడీ అక్కడ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి నువ్వు తీసుకున్న క్యాలరీస్ ని నీ బాడీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే యూ షుడ్ గో టు ద జిమ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే జిమ్కి వెళ్తావో, అక్కడ వర్కౌట్స్ చేస్తావో, నీ బాడీలో మసిల్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో బ్రేక్ అయినప్పుడు నువ్వు ప్రాపర్ ఫుడ్ ఇచ్చి రికవరీ కోసం టైం ఇస్తే నీ వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అదర్ యాక్టివిటీస్లో ఏంటంటే నీ బాడీ జస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, బట్ అక్కడ నీ మసిల్స్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మసిల్ బ్రేకింగ్ పై. సో అలా జరగాలి అంటే యూ షుడ్ డెఫినెట్లీ గో టు ద జిమ్, ఎందుకంటే అక్కడే నీ మసిల్స్ బాగా బ్రేక్ అయితే. థర్డ్ వన్, డైట్. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మనం క్యాలరీ సర్ప్లస్ లో డైట్ తీసుకోవాలి అని. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ డైట్ అనేది 2 types లో ఉంటుంది, ఒకటి అన్హెల్దీ, ఇంకోటి హెల్దీ డైట్. సో అన్హెల్దీ అంటే మనందరికి తెలిసిందే, చాలా మంది జంక్ ఫుడ్ లైక్ పిజ్జా, సమోసా ఇవి తిని కూడా క్యాలరీ సర్ప్లస్ లో ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు వెయిట్ గెయిన్ చేసినా సరే నీ బాడీ అనేది ఎక్కువగా ఫ్యాట్ పైన ఫోకస్ చేస్తుంది. నువ్వు స్టిల్ వెయిట్ గెయిన్ చేస్తున్నా సరే నీ బాడీ అనేది స్కిన్నీగానే ఉంటుంది, బట్ నీ లో యాంగిల్స్ లో కానీ లేదా లోవర్ బెల్లీ దగ్గర కానీ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. సో దీనివల్ల నువ్వు వెయిట్ గెయిన్ చేసినా సరే ఇట్స్ కంప్లీట్లీ యూస్లెస్ ప్రాసెస్. అదే నువ్వు ఇక్కడ హెల్దీ వేలో డైట్ ని ప్లాన్ చేసుకుంటే నీ బాడీ అనేది ప్రాపర్ వేలో డెవలప్ అవుతుంది. నేను హెల్దీ వేలో ఎలా డైట్ తీసుకోవాలి అంటే నువ్వు ఇక్కడ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది 4 things పై. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రోటీన్, సెకండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, మిగతా ఏంటంటే మినరల్స్, ఇట్లాంటి అదర్ థింగ్స్ పైన అయితే నువ్వు ఫోకస్ చేయాలి. అప్పుడే నీ డైట్ అనేది హెల్దీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీ వెయిట్ అనేది 60 kgs అనుకుందాం. అప్పుడు నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎలా ఉండాలి అంటే
పర్ కేజీ బాడీ వెయిట్ కి 1.5 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే చాలు, విచ్ ఇస్ అరౌండ్ 90 grams ఆఫ్ ప్రోటీన్. సో ఇక్కడ నువ్వు 90 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నావు అంటే ఈచ్ గ్రామ్ ప్రోటీన్ కంటెన్స్ 4 calories. అప్పుడు 90 into 4 is equal to 360 calories అనేవి నీకు ఓన్లీ ప్రోటీన్ సోర్స్ నుంచి వస్తుంది. సెకండ్ ఫ్యాట్స్ చూసుకుంటే పర్ కేజీ బాడీ వెయిట్ కి గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే చాలు. ఇక్కడ ఫ్యాట్ అంటే హెల్తీ ఫ్యాట్, లైక్ నట్స్ నుంచి కానీ లేదా డ్రై ఫ్రూట్స్ నుంచి కానీ ఇలా తీసుకునే ఫ్యాట్ ని హెల్తీ ఫ్యాట్ అని అంటారు. నీ డైట్ లో నువ్వు మంచి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ని యాడ్ చేసుకున్నా సరే హెల్దీ ఫ్యాట్స్ ని యాడ్ చేసుకోకపోతే నీ డైట్ అనేది ఇన్కంప్లీట్ గా ఉండిపోతుంది. సో అందుకే ఇక్కడ మనం హెల్దీ ఫ్యాట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. పర్ కేజీ బాడీ వెయిట్ కి 1 gram ఫ్యాట్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి విచ్ ఇస్ అరౌండ్ 60 grams ఆఫ్ ఫ్యాట్స్. సో ఈచ్ గ్రామ్ ఫ్యాట్ వచ్చేసరికి 9 calories ని కంటైన్ చేస్తుంది, విచ్ ఇస్ అరౌండ్ 540 calories. సో ఇక్కడ నీ ఫ్యాట్ నుంచి 540 calories అయితే వస్తున్నాయి. అండ్ ఫైనల్ గా కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ లో ఏంటంటే సో రిమైనింగ్ క్యాలరీస్ ఏదైతే ఉంటాయో దాన్ని నువ్వు కార్బోహైడ్రేట్స్ ద్వారా అయితే ఫుల్ఫిల్ చేయాలి, విచ్ ఇస్ అరౌండ్ 75 అనుకుంటా. సో 75 into 4 is equal to 1100 calories. సో ఇక్కడ నీ టార్గెటెడ్ క్యాలరీస్ 2000 calories అనుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది పర్ఫెక్ట్ ప్లాన్. అదే నీది 2500 or 600 అయితే నువ్వు దాన్ని బేస్ చేసుకుని, అంటే నేను ఆల్రెడీ ఏదైతే క్యాల్కులేషన్ చెప్పానో దాన్ని బేస్ చేసుకుని నువ్వు నీ డైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా 4th point, రికవరీ. ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది జస్ట్ 90% మాత్రమే, బట్ రిమైనింగ్ 10% వచ్చేసరికి రికవరీ. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ప్రతిదీ నువ్వు బాగా ఫాలో అయ్యి ఈ 10% ని వదిలేస్తున్నావు అంటే ఈ 90% కూడా యూజ్లెస్. ఎందుకంటే రికవరీ అనేది నువ్వు వెయిట్ గెయిన్ చేయాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. సరే ఇక్కడ రికవరీ ఎలా చేయాలి అంటే నీ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇక్కడ వాటర్ తీసుకోమన్నా కదా అని ఎక్కువగా తీసేసుకున్నా తక్కువగా తీసేసుకున్నా ప్రాబ్లమే. సో ఇక్కడ నీ బాడీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అయితే నువ్వు డైలీ తీసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాపర్ స్లీప్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మన బాడీ అనేది మనం రెస్ట్ మోడ్ లో, అంటే స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది. సరే ఇక్కడ స్లీపింగ్ అన్నా కదా నేను 10 hours 12 hours పడుకుంటే విచ్ ఈజ్ అగైన్ యూజ్లెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్లీప్ అనేది క్వాంటిటీ పై కాదు క్వాలిటీ పైన ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 hours పడుకున్నా సరే ఆ 6 hours అనేది డీప్ స్లీప్ అయి ఉండాలి. అప్పుడే మీ బాడీ అనేది బాగా రికవరీ అవుతుంది, మీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సరే ఇప్పటి వరకు చెప్పింది సమ్మరైజ్ చేసి చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ విచ్ ఇస్ క్యాలరీ మేనేజ్మెంట్. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే నువ్వు వెయిట్ గెయిన్ చేయాలంటే నీ డైట్ అనేది క్యాలరీ సర్ప్లస్ లో ఉండాలి. అదే నువ్వు వెయిట్ లాస్ చేయాలంటే నీ డైట్ అనేది క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి. ఇదే బేసిక్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ. నువ్వు తీసుకుంటున్న క్యాలరీస్ నీ బాడీ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. అప్పుడే నీ బాడీ అనేది ఆ క్యాలరీస్ ని బాగా అబ్జర్వ్ చేసుకొని నీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ ని ఇంకొంచెం ఈజీగా చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి డైట్. ఇక్కడ డైట్ అంటే మనం అన్హెల్దీ వేలో కూడా ఫాలో కావచ్చు లేదా హెల్దీ వేలో కూడా ఫాలో కావచ్చు. ఇక్కడ ఏంటంటే అన్హెల్దీ వేలో ఫాలో అయితే మనం అన్ఈవెన్ షేప్ లో అయితే డెవలప్ అవుతున్నాం. సో ఇక్కడ వెయిట్ గెయిన్ చేసినా సరే విచ్ ఇస్ కంప్లీట్లీ యూజ్లెస్ అని చెప్పొచ్చు. అదే నువ్వు హెల్దీ డైట్ ని ఫాలో చేస్తే వెయిట్ గెయిన్ అనేది కొంచెం హెల్దీ వేలో ఉంటుంది, నీ మసిల్ అనేది రైట్ వేలో గ్రో అవుతుంది. అండ్ ఫైనల్ గా 4th వన్ వచ్చేసరికి రికవరీ. రికవరీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నీ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ఉండాలి అండ్ నీ స్లీప్ క్వాలిటీ అనేది చాలా హైగా ఉండాలి. అప్పుడే నీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ వీడియోలో ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో అది నీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బై.